म्हणून RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ఉద్యమకారులంతా మళ్లీ ఒకటి కావాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి. మేము 22లో ఏలో పెట్ల వైసీపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయని, రాజకీయంగా ఆర్థికంగా మనకే మొదటి ప్రాధాన్యత దక్కుతుందని ఆశించాం. కానీ రాష్ట్రం వచ్చాక సీన్ మారింది. అనుకున్నదొకటి, అయినది ఒక్కటి అన్నట్టుగా ఉంది పరిస్థితి అంటూ కవిత గారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, మన తెలంగాణ చరిత్ర గురించి చెబుతూ ఎన్ని జన్మలున్నా ఈ గడ్డపైనే పుడతానని భావోద్వేగానికి లోనయ్యారు. 1860లో బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించిన రామ్జీగోండ్ను, ఆయనతో పాటు 1000 మందిని ఒకే మర్రి చెట్టుకు ఉరితీసిన ఆ వీర చరిత్రను మనం మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం మళ్లీ అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు. వాళ్ళ రాజీనామాలతో అడ్డుకుంటూ ఉంటే పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కకు పెట్టి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసింది కూడా ఇక్కడనే. ఇదే ప్లేస్ నుంచి, ఇదే హాల్ నుంచి తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది. అప్పుడు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా వచ్చి కేవలం మాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం గాని ఇంకోటి కాదు అని చెప్పి ముందడుగేసి రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి ప్రదేశంలోనే మనందరం అనేక మందిని ఉద్యమకారుల సంక్షేమం కోసం పెట్టుకున్నటువంటి సంఘాలందరం, ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలందరం కూడా కలిసి మళ్ళీ ఒక ముందడుగేస్తా ఉన్నాం. బాధ అవుతుందని ఎందుకన్నా అంటే, మనందరం కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రం రాగానే మొదటి వరుసలోనే మనకు గౌరవం దక్కుతుంది అనుకున్నాం. మొదటి వరుసలోనే మన గుర్తింపు దక్కుతుంది అనుకున్నాం. మొదటి వరుసలోనే అంతో ఇంతో ఎవరికి తగ్గట్టు వారికి రాజకీయ గుర్తింపు దొరుకుతుంది అనుకున్నాం. ఆర్థిక అభివృద్ధి కొంచెం మనం ఒక అడుగు ముందేస్తాం, మన కుటుంబాలు బాగుంటాయి అనుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైన అంశాలు జరిగినాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది, సింహావలోకనం చేసుకోవాల్సింది, అద్భుతమైనటువంటి చరిత్ర మన తెలంగాణ గడ్డకున్నది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇయ్యాల నేను తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా. ఎన్ని కష్టాలన్నా గాని, ఎన్ని నష్టాలన్నా గాని, ఏమన్నా గాని, ఎన్ని జన్మలున్నా మళ్ళా తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ గడ్డకున్నటువంటి చరిత్ర అటువంటి చరిత్ర. మానవాళి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు పుట్టింది మన తెలంగాణ. ఇప్పుడప్పటిది కాదు. ఆఫ్రికా గురించి చెప్తారు, ఇండస్ వ్యాలీ చెప్తారు, ఏదేదో చెప్తారు. కానీ మన తెలంగాణకు కూడా అంత గొప్ప చరిత్ర ఉంది, అంత పునీతమైన చరిత్ర ఉంది, అంత పురాతనమైన చరిత్ర ఉంది. ఈ గడ్డలో ఎంతో చరిత్ర ఉన్నా ఒక 150 ఏండ్ల చరిత్ర మాత్రం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గోండు బిడ్డ రామ్జీ గోండుని 1860లో దారుణాతి దారుణంగా ఆయనతో పాటు ఆయన ఫాలోవర్స్ అయిన వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేము 22లో ఏలో పెట్ల ఆ భూమి ప్రభుత్వాన్ని, ఇంకోటని 22A అది మేము పెట్టలా, మా ప్రభుత్వం టైంలో పెట్టలా. మళ్ళా చెప్తున్నాను, అది పెట్టింది 2015లోనే వచ్చింది. ఆర్సీ నంబర్ 2207/2015 E5 ఒక్కసారి వెరిఫై చేయమనండి. రెవెన్యూ రికార్డ్స్ లో మీ వాళ్ళకి చెప్పండి సార్. ఇది పూర్తిగా నోటిఫై అయింది 26/5/2016లో. అది కలెక్టర్ గుంటూరు అండర్లో ఉందనేది మన రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అదే కాదు, అట్లాగే మీకు చెప్పినట్లుగా అక్కడ చాలా స్థలం రైల్వేది, మిగతాది అంతా కూడా చాలా వరకు ఉంది. రైల్వే వాళ్ళది, వాళ్ళ రోడ్డుకు కొంత వదులుకున్నది, వీళ్ళ ఎఫ్సిఐకి ఇచ్చింది కొంత,
అట్లా వివిధ రకాల వాళ్ళది భూములు ఉన్నాయి. వాటన్నిటికి కూడా నేను అన్ని తెప్పించి పెట్టా. మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఆఖరికి మన మున్సిపాలిటీ నుంచి కూడా మేము తెప్పించుకున్నాం. మున్సిపాలిటీలో కూడా చాలా వెరీ క్లియర్ గా ఉంది. 10 ఎకరాల 4 సెంటు 223 to 226C దాంట్లో మీకు ఇప్పటికీ ఉంది. చూడండి, మన మున్సిపాలిటీ రికార్డుల్లో కూడా ఆ భూమి ఎవరిది అనేది వెరీ క్లియర్ గా ఉంది. ఇన్ని ఉన్నా కూడా మీరు ప్రభుత్వంలో ఉండి మీ యంత్రాంగానికి చెప్పి రికార్డులు తెప్పించుకొని ఒక్కసారి వెరిఫై చేయొచ్చు కదండి. ఇంకా ఎందుకని పదే 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 అబద్ధాలు ఎందుకు చెప్తారు మా మీద? అసలు మీరు అబద్ధాలు చెప్పండి, ఇంకోటి మాట్లాడరా మీరు? మేమిది స్పష్టంగా మీకు చెప్తున్నాం కదా, రికార్డ్స్ వెరిఫై చేయండి. అందుట్లో నేను ప్రత్యక్ష సాక్షిని. అంతకుముందు కూడా చెప్పే, మళ్ళా చెప్తున్నా, నాకు 70 సంవత్సరాల వయసు. నేను తాడేపల్లిలో పుట్టి పెరిగా. ఆ స్థలం అది వ్యవసాయ భూమి కానే కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అది రైల్వే స్థలం కిందే ఉంది. ఆ స్థలంలో ఎవ్వరూ పంటలు పండించలా. ఆ ఖాళీ స్థలంలో మా చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. తర్వాత అది ఆ రైల్వే స్థలాన్ని మద్రాస్ బేస్డ్ ఈఐడి ప్యారీ కంపెనీకి రైల్వే వాళ్ళు వారికి లీజుకి ఇచ్చారు. ఆ లీజుకి ఇచ్చిన సందర్భంగా ఈఐడి ప్యారీ వాళ్ళు ఫర్టిలైజర్ కంపెనీని దాంట్లో పెట్టారు. చాలా సంవత్సరాలు నడిపారు. నడిపిన తర్వాత కొంతకాలానికి కొన్ని వాళ్ళ సొంత కారణాల వల్ల ఆ కంపెనీని మూత చేసే కార్యక్రమం వచ్చింది. ఆ మూత చేసే కార్యక్రమంలో దాంట్లో ఉన్న మిషనరీ స్క్రాప్ని ఒక స్క్రాప్ వ్యాపారవేత్త విజయవాడ అతను దానికి ఆక్షన్లో తీసుకోవడం జరిగింది. ఆ ఆక్షన్లో తీసుకొని ఆ స్క్రాప్ అంతా కూడా అమ్ముకోవడం, వాళ్ళ ట్రాన్సాక్షన్ ప్రకారం చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ భూమి అప్పటికి ఇప్పటికీ ఇవాళ రైల్వే స్థలం కిందే అన్ని రికార్డ్స్ లో ఉంది. మరి మీకు అతను ఏ విధంగా మీకు చెప్పాడు? ఏ రికార్డ్స్ ను బట్టి అది రైల్వే స్థలం కాదు, ప్రైవేటు భూమి, వ్యవసాయదారుడిదని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారండి? ఇది ఆస్పాస్పదంగా ఉంది కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు, ఇంత పెద్దవాళ్లు, ఇంత అనుభవం ఉన్నవాళ్లు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబండి? చూడండి, ఒకసారి అన్ని రికార్డులు తెప్పించండి. నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నా, నాకు తెలుసు, నేను చూశాను. ఇంకా దానికి సంబంధించిన రికార్డులు ఏమైనా ఉంటే మీరు ఇప్పుడు ఇవాళ రైల్వేలు అడిగినా మీకు చెప్తారు. మాలాంటి వాళ్ళకైతే అది డిస్ప్యూట్ లో ఉంది కాబట్టి అంత క్లారిటీగా రాకపోవచ్చు. మీకు వస్తుంది కదా, గవర్నమెంట్ మీరు తెప్పించండి. మీ రెవెన్యూ రికార్డ్స్ ని పక్కా చూడండి. ఎవరో ఏదో చెప్పాడని, వాళ్ళ స్వార్థం కోసం ఏదో చెప్పారని దాన్ని మీరు మా మీద తప్పిదం వేసి, మా పార్టీ మీద తప్పిదం వేసి మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని మీకు చెప్తున్నానండి. ఎందుకంటే పదే పదే మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు ఒప్పవుదు కదండి, తప్పు ఒప్పవుదు కదండి. ఇంకొకసారి మీరు అన్ని తెప్పించుకొని ఎవరైతే మీ దగ్గరికి ఆ మహానుభావుడు అతనేదో రైతుగా మీకు చెప్పాడో, అతను మరి ఏనాడు రైతు అనేది నాకు తెలియదు. నాకు తెలిసిన వ్యక్తి అతను. అతను ఏనాడు రైతు కాదు, అతను వ్యాపారవేత్త. అతని భూమి ఏమి మేము 22A పెట్టలేదు. అదొక్కసారి మీరు పరిశీలించుకొని ఈ విధమైన మాటలు ఇకనైనా మీరు మాట్లాడితే మంచిది అనేది మా అభిప్రాయం.
మళ్ళా మా కర్మగాలు ఏమవుతుందంటే ఇవాళ మేము మీకున్నంత మీడియా లేదు, మా పార్టీకి మీకున్నంత వాట్సాప్లు కానీ మిగతా గ్రూపులు కానీ డబ్బులు ఇచ్చి చేసే ప్రచారాలు కానీ మాకెక్కడ లేవు. మాకు ఉంది ఏకైక ఒకే పత్రిక, ఒకే మీడియా, ప్రజల అండ, పిల్లలందరూ సోషల్ మీడియా తప్పిస్తే మాకేముందండి? మీరు ఈ వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా అని మీరు చెప్పే ప్రతి అబద్ధం నిజమైపోదు కదండి. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాగోగుల గురించి మాట్లాడడం, శాసనాలు రూపకల్పనలో తగిన సలహాలు సూచనలు ఇవ్వడం, ఇవి శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు. ఇప్పటికే 4 సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభాపక్షం. మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం, వీలైతే పేపర్లు చించేయడం, విసిరి కొట్టడం, సభ నుంచి వెళ్లిపోవడం, ఇది వీళ్ళ తీరు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ఉద్యమకారులంతా మళ్లీ ఒకటి కావాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి. మేము 22లో ఏలో పెట్ట వైసీపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ప్రభుత్వాన్ని ఇంకోటని 20 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.